హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పీనట్ చట్నీ అండి. అదేనండి, వేరుశెనగపప్పుతో చట్నీ చేసుకున్నాం రైస్లోకి అండి. కాంబినేషన్ సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో మనం జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లెక్కన ధనియాలు అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. తర్వాత కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి. మీకు కావాలంటే ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చండి. తర్వాత పల్లీలు వేసుకొని ఈ పల్లీలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువే తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారనియాలన్నమాట. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ టమాటాను కట్ చేసి వేసుకోవాలి. చూడండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వాలి టమాటాలని. ఇప్పుడు చల్లారిన పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 1 వెల్లుల్లిపాయలు, ఒక 8 వెల్లుల్లిపాయలు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న టమాటా చింతపండు వేసేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ విధంగా చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ రైస్లో కాబట్టి ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఒక లెవెల్లో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందామండి. అదే బాండట్లో ఆయిల్ ఉంది కదండి, అందులో మనం 2 ఎండుమిరపకాయలు ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఈ పోపులో మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీని వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేయి స్టవ్ ఆపేసేయాలండి. అసలు సూపర్ టేస్టీ అండి చట్నీ అయితే. హెల్త్కి కూడా చాలా మంచిది పీనట్ చట్నీ తింటే. చూడండి, ఈ విధంగా మనం చట్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంటే ఫ్రెండ్స్, ఎమ్మి మన పీనట్ చట్నీ అంటే పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి. విత్ రైస్లోకి సైడ్ డిష్లో కాంబినేషన్. మీరు ట్రై చేసి ఎలా ఉన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.